గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు నరసాపురం పట్టణానికి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ తోట అరుణ హరిపాల్. ఆవిడ మనసులోని మనోగతాన్ని తెలుసుకుందాం. అరుణ గారు, మీరు నరసాపురం పట్టణమైనా వేరే ఎక్కడి నుంచైనా వచ్చారా? మీరు మాది పోలవరం, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం. కానీ చిన్నప్పుడు మా అబ్బాయిలు చిన్నప్పుడే ఇక్కడికి నరసాపురం వచ్చారు. అప్పుడే 40 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు హరిపాల్ గారు బిజినెస్, ఈ పరోటా బిజినెస్ స్టార్ట్ చేశారా? ఆయన మా పెళ్ళి అవ్వకుండా ముందు నుంచేనా? అంటే పెళ్ళి అక్కడ అయిందా? పోలవరం ఇక్కడే తర్వాత ఇప్పుడు ఈ వార్డు కౌన్సిలర్గా చేయాలని, ఈ రాజకీయాల్లోకి రావాలని మీకు అసలు ఎలా అనిపించింది? అంటే టీవీల్లో నాటిలో పవన్ కళ్యాణ్ గారిని చూసి నాకు రాజకీయంలో రావాలనిపించింది. మా పిల్లలు కూడా, మా పిల్లలు ఇద్దరు సాయి, సురేష్, వాళ్ళు కూడా అమ్మ నువ్వు కౌన్సిలర్ కింద నిలబడతావా, నీకు ఇష్టం కదా అన్నారు. అయితే సరే అనేసి ఎమ్మెల్యే గారిని, నాయకుడి గారిని అడిగితే వెళ్ళాం. అంటే ఒక నిమిషం, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ స్థాపించారు, దాని గురించి చూసా, లేకపోతే ఎన్టీఆర్ గారు ముందు రాజకీయాల్లో కూడా మీకు ఏమైనా అనుభవం ఉందా? అంటే అప్పుడు ఉండాలనిపించదా రాజకీయాల్లో కూడా? అప్పుడు అనిపించలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టాక అంటే అభిమానంతోనే మీరు చేయాలనిపించింది. ఆయన చేస్తాం అవన్నీ చూసి మనకు కూడా ప్రజలకి చెయ్యాలి అనేసి నాకు అనిపించింది. అంటే నాయకర్ గారి దగ్గరికి మీరు వెళ్ళి అడిగారా, లేకపోతే ఆయన అడిగారా? మా పిల్లలు, నేను, మా వారు అందరం వెళ్ళి అడిగానండి. సరేనమ్మా చూద్దాం అనేసి అన్నారు. అవి అడిగిన ఇష్టం తెలిసి బయట పార్టీ వాళ్ళు మనకి వచ్చి మీ అబ్బాయిలకి మీకు రాజకీయం ఏంటి, మీరెంత, మీ ఇదంతా అనేసి, మీ తావతం ఉన్నదా ఇవి అనేసి మమ్మల్ని బెదిరించారండి. బెదిరించి మీ కొట్టు బద్దలు కొట్టేస్తాం, మీ పిల్లల్ని ఎక్కడన్నా కాళ్ళు ఎరకు కొట్టేస్తామని బెదిరించారు. అప్పుడు బెదిరిస్తే నాకు వద్దు, ఈ రాజకీయం వద్దు, ఏమొద్దు, నా పిల్లలే ముఖ్యం అనేసి ఎమ్మెల్యే గారికి, నాయకుడి గారికి చెప్తే ఆ నైట్ వచ్చి ఎమ్మెల్యే గారు, మీ పిల్లలకి నేను అడ్డు ఉంటాను, నేను నా తల అయినా ఇచ్చి నేను ఉంటాను, నామినేషన్ వేయండి మీరు రేపొద్దుట అనేసి మీకు ధైర్యం చెప్పారండి ఎమ్మెల్యే గారు, నాయకులు గారు. చెప్పి నాకు దుర్గమ్మ గుడికాడ నామినేషన్ వేసాక అప్పటి నుంచి మనకి ప్రజలు కూడా మనకి సపోర్ట్గా బాగా ఉన్నారు. లల్లి గారు, తోట నాని గారండి, తోట నగేష్ గారు, దశరాజు, మోంటి, వాళ్ళందరూ కూడా, బాసు, ఆదిబాబు, వాళ్ళందరూ కూడా మనకి పాత 13వ వార్డులో అందరూ కూడా మనకి సపోర్ట్ గా, ముస్లిమ్స్ కూడా మనకి అందరికీ సపోర్ట్ చేశారండి. సాజన్ గారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. అందరూ కూడా మనకి, మన ఇంటి దగ్గర ముస్లిమ్స్ ఆయన. కానీ మీరు గ్రేట్ అనమాట, ఎందుకంటే అండబలం ఉన్న వాళ్ళే ఈరోజు పాలిటిక్స్లో రాణించట్లేదు. అంటే ఇలా అన్నానని ఏమనుకోవద్దండి, నిజంగా మీరు ఎక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ ఒక శిలాపలకం వేసేసారు. 13వ వార్డు కౌన్సిలర్ తోట అరుణ, అంతే. ఇక ఇప్పుడు ఓకే, ఇందులో మీరు బాగా ఉంది ఇంతవరకు. ముస్లిమ్స్ ఆడవాళ్ళు కూడా మనకి బాగా సపోర్ట్ చేశారండి. చాలా మంది లేడీస్, మా ఇంటి దగ్గర లేడీస్ అందరూ కూడా సపోర్ట్ చేసి మీరే రావాలి అనేసి మనకి సపోర్ట్ చేశారండి. ఇప్పుడు కూడా మనకి వార్డులోని మనకి సపోర్ట్ గా ఉన్నారండి అందరూని. ఓకే, ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, కౌన్సిలర్ అయ్యారు, ఏదైనా ఎక్కడైనా ప్రతికూల వాతావరణాలు ఏదైనా అంటే ఈ పనులు చేయలేదు, ఆ పనులు చేయలేదు, ఇలా చేయలేదు, అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చినాయి? అలాంటివి ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారు, నాయకుడి గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన దృష్టిలో పెట్టామండి. కొన్ని మనకి అంటే ముందు చూపుగానే మీరు ఉంటున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అంతే. వాళ్ళు న్యాయం చేస్తున్నారు, వాళ్ళు మీరు ఎన్నుకున్నందుకు. ఎమ్మెల్యే గారు, నాయకుడి గారు మనకి ఎక్కడ ఏంటి అనేసి అన్ని మనకి ఆయన దృష్టిలో పెడితే ఆయన న్యాయం చేస్తున్నారండి, ఎక్కడ ఏంటి అనేసి అన్ని చేస్తున్నారండి. ఓకే అండి, మరి ఇప్పుడు హరిపాల్ గారు పాత్ర ఎంతవరకు ఉంటుంది ఇంట్లో? మీద ముందు చెయ్య, ఆయనదే ముందు చెయ్యండి, మనదేమి ఉండదండి. ఇప్పుడు ఈ పరోటా అనేది ఈ నరసాపురంలో నెంబర్ 1 ఎక్కడ దొరుకుతుంది అంటే తోట హరిపాల్ షాప్ లో అంటారు. చాలా దూరాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఈ పరోటా తినడం, వేరే ప్రాంతాల వారికి పరోటాను ఇక్కడ ప్రజలు రుచి చూపించడం,
ఇలాంటివన్నీ జరుగుతాయి. అవునండి. మీరు ఈ పరోటాలు చేసే విధానంలో మీరు ఏమైనా సాయి ఉంటారా ఆయనకి? ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో ముందు నుంచి ఎప్పుడైనా? ముందు ఉండేవాళ్ళమండి. తర్వాత ఇంకా మనం రాజకీయంలోకి వచ్చాక మనం బిజీ అయిపోయారు మేడం గారు. మన పిల్లలు చూసుకుంటారండి, ఆయన మన పిల్లలు చూసుకుంటారు. ఇంకేంటండి మీకు ఇంకా నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ తర్వాత ఏదైనా చేయాలని ఉందా? నెక్స్ట్ ప్రజలు మనల్ని ఇది కావాలని అంటున్నారు. వాళ్ళు మనకి దృష్టిలో మన ప్రజలు మన ప్రజాదరణ నుండి ప్రోత్సాహం ఉంటే మీరు మళ్ళీ టర్న్ కూడా వచ్చే ఆలోచన. అవునండి. ఇంకేంటండి బాబు ఇద్దరికి మ్యారేజ్లు అయిపోయినాయండి. పెద్ద బాబుకేమో పాప బాబు అండి, చిన్న బాబుకేమో ముందు బాబు, తర్వాత కమలోళ్ళు అమ్మాయి అబ్బాయి అండి. కోడళ్ళు కూడా మన కూతురు తల్లిలాగే చూస్తారండి వాళ్ళు. మనల్ని ఏమంటాం కానీ ఏం లేదండి, చక్కగా మనం కలిసి ఉంటామండి. ఆ వీధిలో మనం ఎవరు అడిగినా చక్కగా కలిసి ఉంటారు మీరు అనేసి అంటారు అన్నమాట మనల్ని. అదే అలాగే ఉండాలి కదండి. అదేండి. మళ్ళీ మనం అదే ప్రజలకే చెయ్యాలి అనేసి మనం అనుకుంటున్నాం. మన ప్రజలు ఎన్నుకోవడం బట్టి ఉంటదండి. అంతేనండి. మరి హరిపాల్ గారు ఏమంటున్నారు? నెక్స్ట్ టర్న్ ఏమన్నా సపోర్టింగ్ ఉంటుందా? వద్దు ఈ టర్న్ చాలంటారా? అలా ఏమన్నా? లేదండి, మన సపోర్ట్ ఉంటదండి. ఓకే, ఇప్పుడు మీరు ఇంతవరకు చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా మీట్ అయ్యారా, వెళ్ళారా? అదే ఆయనతో మాట్లాడదాం ఇలాంటి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా గుర్తించారండి. ఒకసారి బాబుకి మా ఇంటికాడే అదే మా తెలుసున్న బాబుకి తీసుకెళ్ళి, మనకి అబ్బాయికి ఎప్పటి నుంచో పెన్షన్ రావట్లేదు అంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే అది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు మేమందరం తీసుకెళ్ళి వెళ్ళామండి. ఆయనకి పెన్షన్ వచ్చేలా చేశారండి ఆ అబ్బాయికి, బాబుకి. చాలా మీ వార్డులో ఇంకేమేమి చేశారు? ఏమైనా సేవా కార్యక్రమాలు ఎవరికైనా? రోడ్లు అన్నీ వేయించామండి. సిసి రోడ్లు రోడ్లు వేయించాం, డ్రైనేజీ వేయించామండి. అయితే ప్రజా వ్యతిరేకత ఎక్కడ లేదండి, ఆదరణే ఉంది. ఉన్నదండి. మళ్ళీ కూడా మళ్ళీ విన్ అవుతారని ధీమా ఉన్నదండి. ఇంకేంటండి ఇంకా మరి ఏంటి? ఇంకేమున్నదండి, మనం చిన్నప్పటి నుంచి కష్టజీవి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడి, నిజంగా ఇది గ్రేట్ అండి. ఎందుకంటే స్థానబలం, అంగబలం, అండబలం ఉన్న వాళ్ళే కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. కానీ మీరు నిజంగా ఎక్కడి నుంచో రావడం, అందరినీ కమ్యూనికేట్ చేసుకుని అన్ని వర్గాల వారు, ఒక వర్గం కాదు అన్ని వర్గాల వారు మిమ్మల్ని ఎన్నుకోవడం, ఇది ఒక అద్భుతం చెప్పాలంటే. మనకి అన్ని వర్గ వాళ్ళు మనకు సపోర్ట్. జనసేన ఈ వేళ్ళు ఉన్నారు కదా, మీ జనసేన పార్టీ మెంబర్లు వాళ్ళు ఎలా ఉంటారు? ఎవరెవరు ఎలా ఉంటారు మీతో? అందరూ కలిసి ఉంటామండి, ఫ్రెండ్ కింద ఉంటామండి అందరం కలిసి. మనం 4 జనసేన పార్టీ నెగ్గారు, వాళ్ళు కూడా 5 సంవత్సరాలు మేము కౌన్సిల్ మీటింగ్లు అవి కూడా కలిసి ఉన్నామండి. అలాగే ఒక తెలుగుదేశం ఆయన పాలూరు బాబ్జీ గారు, సురేష్ గారు అందరం కూడా కలిసి ఉండేవాళ్ళం అండి. అంటే కూటమి సభ్యులు కూడా మీతో ఏకీభావంగా ఉండేవాళ్ళం. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది, మళ్ళీ నెక్స్ట్ కూడా మీరు వస్తామని ధీమాగా చెప్తున్నారు. అవునండి. ఇక కానీ నాయకర్ గారు ఎక్కడికి వెళ్ళినా మీరు మాత్రం ఉంటారు, అరుణ్ గారు ఉంటారు. అవునండి, ఉంటామండి. మేడం గారు ఎక్కడైనా తీసుకెళ్తారండి, మమ్మల్ని తోడబుట్టిలా చూసుకుంటారండి. సునీత మేడం గారు ఏంటి, సార్ గారు ఏంటండి, మమ్మల్ని తోడబుట్టిలా చూసుకుంటారండి. అదే కమ్యూనికేషన్, యూనిటీ ఇవి ఉండడం వల్లే మీరు అది అలా పెడుతుంది లీడింగ్. కానీ బంధం ఇలాగే కొనసాగుతుంది. నెక్స్ట్ టర్న్ కూడా మీరు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓకే అండి, మీరు మా స్టూడియోకి విచ్చేసి మీ మనసులో మనోగతాన్ని మాకు తెలియచేసి, అలాగే మీ నెక్స్ట్ టర్న్లో కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఆ దేవుడు మీకు మీ కోరికను నెరవేర్చాలని కోరుకుంటూ మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే అండి, మరో ఎపిసోడ్లో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్లు 4: గంగా టీవీ తెలుగు, ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్.
గంగా టీవీ స్టూడియో ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు. గంగా టీవీ హరివిల్లు మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు